చాలా ఏరియాల నుంచి మనకి కాల్స్ ఏమైనా వస్తున్నాయంటే రా రైస్ మా ఏరియాలో దొరకట్లేదు సార్, రా రైస్ మీరు పంపించగలరా అని చెప్పి అడుగుతున్నారు. రా రైస్ పంపించడాన్ని పక్కన పెట్టినట్టయితే అసలు రా రైస్ కి రెగ్యులర్ గా దొరికే స్టీమ్ రైస్ కు ఉన్న తేడా తెలిస్తే గనక మీకే అర్థం అవుతుంది. రా రైస్ అన్నది మినిమము 12 నుంచి 18 నెలలు 24 నెలలు కనుక నిల్వ ఉన్నట్లయితే క్వాలిటీగా కుక్ అవుతుంది. రా రైస్ ని 2 నెలలకో 3 నెలలకో మనం వంట చేసాం అనుకోండి, దాంట్లో ఉన్న మాయిశ్చర్ మనం పోసిన నీళ్లు రెండు కలిసిపోయి మెత్తగా అయిపోతాయి. ఈ ప్రొసీజర్ ను ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కొత్త ధాన్యాన్ని స్టీమ్ అని చెప్పి దాంట్లో మాయిశ్చర్ ఎంత తగ్గితే అన్నం ఉడుకుతుందో ఆ పర్సంటేజ్ ని స్టీమ్ రూపంలో ఇచ్చేసి దాంట్లో ప్రీ కుక్ చేసేస్తున్నాం అనమాట ధాన్యాన్ని. ఈ ప్రీ కుక్ చేసిన ధాన్యాన్ని ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ డ్రైయర్ లో పెట్టేసి దాన్ని మిల్లింగ్ చేసేస్తున్నాం అంట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 9 నెలలకు బయటకు రావాల్సిన బిడ్డని 9 రోజుల్లోనే మనం బయట పెట్టేస్తున్నాం. అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఆ క్వాలిటీలో ఎంత డిఫరెన్స్ ఉంటుందో. అంటే 2 సంవత్సరాల పాటు మనం నిల్వ చేయాలంటే ఒక 1000 రూపాయలు కనుక మనం క్యాల్కులేషన్ లోకి తీసుకుంటే 2 సంవత్సరాలకి 24 నెలలకి వడ్డీ ఎంత అవుతుంది, డిప్రిసియేషన్ ఎంత అవుతుంది, ఏది పురుగు పాడు పట్టిందంటే దాన్ని క్లీన్ చేసుకోవడం ఎంత అవుతుంది, ప్లేస్ వాల్యూ, ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టీమ్ రైస్ మీకు 50 రూపాయలకి దొరికితే ఈ బియ్యాన్ని 70 నుంచి 80 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఎకనామికల్ గా ఏది తక్కువ ఉంటే కస్టమర్ దానికోసం వెళ్తారు కాబట్టి అందరూ స్టీమ్ రైస్ లే అమ్ముతున్నారు. ఖచ్చితమైన రా రైస్ 2 ఇయర్స్ ఏజ్ పైన కావాలన్నట్టయితే ఈ కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రసాద్ కొంజేటి. థ్యాంక్ యూ సో మచ్.